ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా ఈ విఆర్ఐ స్కూల్ ఏదైతే 1879లో స్టార్ట్ అయింది, 150 ఏళ్ళు పైన చరిత్ర కలిగింది. దానికి గత ప్రభుత్వం మూసేసి ఉండింది. దాన్ని రీఓపెన్ చేస్తామని చెప్పడం, మాట చెప్పిన ప్రకారం దీన్ని చక్కగా అటు నారాయణ గ్రూప్ మా పిల్లలు ప్లస్ ఎన్సీసీ ఇద్దరు కలిసి యాక్చువల్ దీన్ని చక్కగా తీర్చిదిద్ది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. విద్యాశాఖ మంత్రికి యాక్చువల్గా ఈ విషయాన్ని చెప్పగానే ఈ స్కూల్ వెంటనే ఆయన పర్మిషన్ కూడా శాంక్షన్ చేశారు. వారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీచర్లు కూడా యాక్చువల్గా అలాట్ చేశారు. ఒక 1050 మంది పిల్లలు ఒకే రోజు అడ్మిషన్ అయ్యారు. పేదలు, నిరుపేదలు దాదాపు 5000 మంది అప్లై చేశారు. అయితే 1050 మందికి ఇవ్వగలిగాం. మిగతా స్కూల్స్ కూడా నెల్లూరు లేదున్నాయి, వాటిని కూడా ఇదే విధంగా డెవలప్ చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక రచించాం. అటు మూలాపేట స్కూల్ ఏదైతే ఉందో దాన్ని డిఎస్ఆర్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ చేయడానికి ముందు వచ్చారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ చేయడానికి ఆర్ఎస్ఎస్ స్కూల్ని ముందుకు వచ్చారు. అదేవిధంగా గుంటపడి కూడా ఒక స్కూల్ చేస్తారు. ఈ విధంగా నెల్లూరులో ఉన్న హై స్కూల్స్ అన్నిటి ఈ రన్నింగ్లో పూర్తి చేస్తాం. మిగతా స్కూల్ని రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. పిల్లలకి చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వటమే మెయిన్ టార్గెట్. పేరెంట్స్ వెరీ హ్యాపీ. దీన్ని రేపు ఉదయం 9 గంటలకి గౌరవమైన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వచ్చి దీన్ని ఇనాగరేషన్ చేసి విద్యార్థులతో పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడి యాక్చువల్గా ఈ ప్రోగ్రాం పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అడ్మిషన్ తీసుకున్నారు? ఇక్కడ పిల్లలకి ఎటువంటి ఫెసిలిటీ ఇస్తున్నారు? ఇక్కడ నర్సరీ నుంచి యాక్చువల్గా 9th క్లాస్ వరకు ఇయర్ పెట్టామండి. నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ ఉంటుంది. కంటిన్యూషన్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఉంది. ఆ విధంగా నర్సరీ టు 12th ఉండే విధంగా యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. చక్కని ల్యాబ్స్, చక్కని క్లాస్ రూమ్స్, చక్కని ఎక్విప్మెంట్, చక్కని ప్లే గ్రౌండ్ అన్ని ఏర్పాటు చేయడం. సార్, పిల్లల్ని నెల్లూరు నగరం చుట్టుపక్కల తీసుకున్నారు ఇక్కడ అడ్మిషన్కి. వాళ్ళ రాకపోకలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ఫుడ్కి ఎటువంటి ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నారు? ఎవరైతే పిల్లలు రాలేరో వాళ్ళకి యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేస్తామండి. ఫుడ్ కూడా ఇందులో ఎక్కువగా పిల్లలు ఈ పాసి పని చేసుకునే వాళ్ళ పిల్లలు, ఉదయాన్నే వర్క్స్కి వెళ్ళిపోయే కూలీ 4 పిల్లలు, తల్లిదండ్రులు లేని పెట్టాం. అందుకని బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే యాక్చువల్గా ఏర్పాటు చేస్తున్నాం. లంచ్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటుంది. పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇచ్చే యూనిఫామ్తో మరొక 4 జతలు యూనిఫామ్ నారాయణ గ్రూప్ వాళ్ళు ఇస్తున్నారు. యాక్చువల్గా ఎవరైతే పిల్లలు సైకిళ్ళలో రాగలరో వాళ్ళకి సైకిల్ కూడా నారాయణ గ్రూప్ మా పిల్లల్ని ఇవ్వన్నాను. ఆ విధంగా ఈ స్కూల్ని టేకప్ ఎందుకంటే ఈ స్కూల్లో నేను చదివా.